కలకాలం నీతో అలా కాలాన్ని దాటిన కలలా ఇట్లు అమర్కి ప్రేమతో నువ్వు నా ప్రాణం కాదు కాదు అంతకంటే ఎక్కువే. అమ్మర్ ఈ మాట చెప్పిన ప్రతీసారీ ఏముందిలే అందరూ చెప్పే మాటే కదా అనుకునేదాన్ని. కాని అమర్తో జీవితం పంచుకున్న తర్వాతే అర్థమైంది అది కేవలం మాట కాదు, నిజంగా నిజమని. అమర్ నవ్వు చాలా స్వచ్ఛంగా ఉంటుంది. నన్ను చూసిన ప్రతీసారీ ఆ నవ్వులో నువ్వు నా ప్రాణం కాదు కాదు అంతకంటే ఎక్కువే అనే మాట చెప్పకుండానే చెప్పినట్లు అనిపించేది. ఈ క్షణం ఒకే ఒక కోరిక, నీ స్వరం వినాలని తీయగా. నా ప్లేలిస్ట్లో ఉన్న పాటల్లో ఎందుకో తెలీదు ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. పేరుకి విరహగీతమైనా కూడా ఆ విరహాన్ని మరిపించే ప్రేమ ఇందులో ఉంది అనిపిస్తుంది. ఏంటో అమర్ ఈరోజు త్వరగా ఆఫీస్కెళ్ళిపోయాడు. ఈ ప్రేమ చేతి కాఫీ తగిలితే కాని బెడ్డు దిగని మనిషి ఏంటో ఈరోజు ఆగమేఘాలమీద లేచి రెడీ అయ్యి ఆఫీస్కి పరిగెత్తాడు. వెళ్లే ముందు ఎప్పుడూ ఇచ్చే నా తీపి వడ్డీ నుదుట ముద్దు కూడా ఇవ్వలే. రే బుజ్జిగా, ఆ రోజు బీచ్లో నా ఒడిలో పడుకునిచ్చిన మాట గుర్తుందా? అన్నీ వదిలేసి వస్తాను, మరి ఈ ప్రేమని బాగా చూసుకుంటావా అని అడిగా. ఆ రోజు నువ్వు చెప్పిన మాట నీకు గుర్తుందో లేదో కాని నాకు మాత్రం బాగా గుర్తుంది. ఈ ప్రేమని కలకాలం ఇంతే ప్రేమగా చూసుకుంటా, ఎందుకంటే నా ప్రేమ అమరం అన్నావు. ఆ రోజునుంచి ఈ రోజు వరకు నీతో ఉన్న ప్రతి క్షణం ఆ మాట నిలమెట్టుకున్నావు. నన్ను నీ ప్రాణంలా చూసుకున్నావు. కాదు కాదు అంతకంటే ఎక్కువగానే చూసుకున్నావు. డైరీ రాస్తుండగా మోగిన కాలింగ్ బెల్. హేయ్, ఏంట్రా ఈరోజింత త్వరగా వచ్చేశావు? ఓహో, ఆఫీస్కెళ్ళాక గుర్తొచ్చిందా ఆ పెళ్లిరోజుని? సర్లే కాని ఇలారా, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. బెడ్రూంలోకి తీసుకెళ్లిన అమర్. ఏంట్రా టెన్షన్గా ఉన్నావు? ఏమైంది? అంతా ఓకేనా? ముందు ఇలా కూర్చో, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నా సేవింగ్స్ అకౌంట్లో 25 లక్షలున్నాయి. అలానే 50 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. నువ్వు చాలా స్ట్రాంగ్ లేడీ, మన పాపని చాలా జాగ్రత్తగా చూసుకుంటావన్న నమ్మకం నాకుంది. ఏం టెన్షన్ పడకు, అంతా నేను చూసుకుంటా. ఆగాగు, ఏం మాట్లాడుతున్నావురా? ఇప్పుడివన్నీ ఎందుకు చెప్తున్నావు? ఉండు, వాటర్ తీసుకొస్తా. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. హలో, మేము గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాం. అమర్ మీకేమవుతారు? నా భర్తండి. ఏంటి సంగతి? ఆయనకి ఈరోజు ఉదయం యాక్సిడెంట్ అయింది. ఆస్పత్రికి తీసుకొచ్చేలోపే చనిపోయారు. వెరీ సారీ. వాట్? అవును, నా అమర్ పోయి ఏడాదైంది. అందరూ తను చనిపోయిన తర్వాత నా లైఫ్ ఎలా ఉంటుందోనని టెన్షన్ పడ్డారు. కాని నేను మాత్రం అమర్ చనిపోయిన ఆ రోజు గురించే ఇంకా ఆలోచిస్తూ ఉన్నాను. ఆ రోజు అమర్ రావడం, నాతో మాట్లాడడం ఇప్పటికీ నాకొక కల కాని కలలానే అనిపించేది. కల అని నన్ను నేనే నమ్మించుకుందామని ఎన్నోసార్లు ట్రై చేశా. కాని కల అయితే తను చెప్పిన వివరాలన్నీ అంత కరెక్ట్గా ఎలా ఉంటాయి అనే ప్రశ్న నన్ను వెంటాడుతూనే ఉంది. సరే, ఆ వివరాలు ఎప్పుడైనా అమర్ నాకు చెప్పాడా అంటే లేదు. పోనీ అది కూడా పక్కన పెడితే ఆ రోజు అమర్ వచ్చాడన్నది నిజంగా నిజం. దానికి ఆ రోజు తను నా నుదిటిన పెట్టిన నెత్తుటి సింధూరమే సాక్ష్యం. అది గుర్తొచ్చిన ప్రతీసారీ కలకాలం నీతోనే ఉంటాను అని నువ్వు చెప్పిన మాటే కళ్లముందు నీ రూపంలా కనిపించిందేమో అనిపిస్తుంది. ఒక్కటి మాత్రం నిజం అమర్, నువ్వు నా ప్రాణం కాదు కాదు అంతకంటే ఎక్కువే. నువ్వంటే ఎంత ప్రేమో చెప్పడానికి నీ మాటే వాడాను. ఏమనుకోకురా బుజ్జిగా. ఇట్లు అమర్కి ప్రేమతో నీ ప్రేమ.